కేసినేని నాని వైసీపీలో చేరిపోయారు. ఇక ఇటు చంద్రబాబు పైన అప్పుడు జరిగిన పరిణామాలు వీటన్నిటిపైన కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి అదేవిధంగా పార్టీ ఎందుకు మారుతున్నారు అనే వివరణ కూడా ఇవ్వటం జరిగింది. వన్స్ రాజీనామా చేసిన తర్వాతే ఇటు జగన్తో కలిసి ప్రయాణించేందుకైతే నిర్ణయించుకున్నాను. ఆ పార్టీలో ఎటువంటి స్థానం కల్పించినా కానీ వారితో కలిసి ప్రయాణించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా జగన్ పేదల పట్ల ఆయన ఆసరాగా ఉన్న తీరు తనకు నచ్చింది, అందుకే వైసీపీలో చేరాను అని చెప్పి కూడా కేసినేని నాని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కేసినేని నాని అయితే ఇటు వన్స్ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే కూడా వైసీపీలో చేరేందుకైతే ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అదిగా మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేత ఎంపీ కేసినేని నాని ఇప్పటికే కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే ఆయన పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదు. విజయవాడ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాత్రమే జగన్మోహన్ రెడ్డితో చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. దానికోసమే నేను జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నానని చెప్పి కేసినేని నాని ప్రకటించారు. తాను ఈరోజు సాయంకాలం ఏదైతే లోక్సభ స్పీకర్కి అలాగే తెలుగుదేశం పార్టీకి ఈ రెండింటికి కూడా మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖని పంపిస్తాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎటువంటి బాధ్యతలు అప్పగించినా తాను తూచా తప్పకుండా అమలు చేస్తాను. దానికి సంబంధించి మాత్రమే నేను నిర్ణయం తీసుకుంటాను. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేయమంటే చేస్తాను, లేదంటే ఆగుతాను. వైఎస్ఆర్సీపీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. గతంలో అనేక సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విజయవాడ పార్లమెంటు పరిధిలో అనేకమైన పర్యటనలు చేసినప్పటికీ పార్టీ అధిష్టానం వద్దన్న మూలంగా నేను ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రిని కలవలేదు అని చెప్పి ప్రకటించారు. అలాగే ఈ ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు ఆయన ఈరోజు మాట్లాడిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు, లోకేష్పై వీళ్ళిద్దరిని టార్గెట్ చేసే విమర్శల వర్షాన్ని గుప్పించారు. లోకేష్ ఏ హోదాతో యువగళం పాదయాత్ర చేశారో చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థివి నువ్వు, నేను సిట్టింగ్ ఎంపీని, నీ విధంగా నీకు ఎందుకు నేను వచ్చి పాదయాత్రలో లాలుచి పడాలి, ఎందుకు నీకు దాసోహానాలని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే తన కుమార్తె లండన్లో చదువుకుంటుంది, లండన్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా తీసుకొచ్చి విజయవాడ మేయర్గా నిలబెట్టమని చెప్పి కోరారు. కానీ అదే సమయంలో బోండా ఉమా సతీమణి నిలబడుతుందంట కదా, ఒకవేళ ఆమె కనుక నిలబడితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, వద్దు అని చెప్పి కూడా చంద్రబాబు నాతో చెప్పారు. ఇదే మాటని నేను ఇప్పటివరకు నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెప్పలేదు, మొట్టమొదటిసారి మీకే చెప్తున్నానని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏదైతే 2014 నుంచి 2019 వరకు, అలాగే 2019 నుంచి 2024 వరకు విజయవాడ అభివృద్ధిపై చర్చించాలి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు కాబట్టి కనీసం 100 కోట్ల రూపాయలైన నిధులు విజయవాడ కేటాయించారా చెప్పాలని చెప్పి కూడా ఆయన ఒక సవాల్ ఇచ్చారు. ఆ రోజున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి, వెంకయ్యనాయుడు వీరిద్దరి సహాయ సహకారాలతోనే విజయవాడ అభివృద్ధికి సంబంధించి చాలా అభివృద్ధి చేయడం జరిగింది, చాలా నిధులు తీసుకురావడం, విజయవాడ అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పాను. అలాగే అమరావతి రాజధాని కోసం పెట్టుబడులు పెట్టాలని చెప్పి అన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు కూడా నేను ఆ రోజు చెప్పాను, దేశానికి సంబంధించి చాలా ప్రముఖమైన ఏరియాలు ఉన్నాయి. బాంబే కానీ, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, తెలంగాణ, హైదరాబాద్ ఇట్లాంటివి ఉన్నాయి. వీటన్నిటిని
వీటన్నిటిని వదిలిపెట్టి అమరావతికి ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రారని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. కానీ అమరావతి నిర్మాణం పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి నాని విమర్శల వర్షాన్ని అయితే గుప్పించారు. అధిక మొత్తం మీద చూసుకుంటే ఈరోజు నాని జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే రొటీన్గా మనం చూసుకుంటే గతంలో ఎవరైతే పార్టీ రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరతారో దానికి అనుగుణంగా ఆ పార్టీపై దుమ్మెత్తిపోయటం రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు కేసినేని నాని దాదాపుగా చూసుకుంటే 2014, 2019 రెండు సార్లు కూడా ఆయన ఎంపీగా ఉన్నారు. సో 2014 నుంచి 2024 వరకు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో పార్టీలో ఉన్నారు. కానీ ఎందుకు చంద్రబాబు సంబంధించిన అంశాలు కానీ మిగిలిన అంశాలు కానీ గతంలో బయట పెట్టలేదు, ఇప్పుడు రాజీనామా చేయబోయే ముందు ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా కొంత అయోమయం నెలకొంది. సో ఓవరాల్గా చూసుకుంటే కేసినేని నాని వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎటువంటి బాధ్యతలు అప్పగించినా తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి నానైతే చెప్పారు. అదిగా అయితే ఇప్పుడు కేసినేని నాని తాను మాట్లాడిన ప్రెస్ మీట్లో ఇటు బోండా ఉమా వైఫ్కి కార్పొరేషన్ అని చెప్పి ఆయన కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ఈ మాటలు ఈ వ్యాఖ్యలు ప్రకంపన సృష్టించే అవకాశం ఉందా శివ? అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ రెండు అంశాలని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు బోండా ఉమా సతీమణి విజయవాడ మేయర్గా నిలబడుతుందని చెప్పినప్పుడు బోండా ఉమా సతీమణి నిలబడితే పార్టీకి విజయవాడకి ఇబ్బంది అని చెప్పి చంద్రబాబు నాతో అన్నారని చెప్పి ఆయన చెప్పారు. సో ఇది కనుక వాస్తవం అయినట్లయితే ఖచ్చితంగా ఆయన ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఇప్పటిదాకా ఎందుకు దాచిపెట్టాడనేది ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు బోండా ఉమాకు సంబంధించి కేసినేని నానిని గత కొంతకాలంగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే నిజంగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఇటువంటి ఆరోపణలు కానీ ఇటువంటి మాటలు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక సంచలనమైన పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్న సమయంలో ఇటువంటి ఆరోపణలు చేస్తే దీన్ని పెద్దగా ఎవరు కూడా ఇటు బోండా ఉమ్మ కానీ లేకపోతే టీడీపీ కానీ మిగిలిన వాళ్ళు కూడా ఎవరు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి కనిపించదు రాధిక. అయితే విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, అదేవిధంగా అమరావతి విషయంలో తన ఒపీనియన్ చెప్పినప్పుడు కూడా నీకేం తెలియదు అని చెప్పి చంద్రబాబు అన్నారు అని చెప్పి నాని ఒక మాట అనటం జరిగింది. అంటే రాధిక ఇక్కడ ప్రధానంగా మనం ఇందాక అనుకున్నట్లు కూడా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ సమయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గారు నిర్ణయం తీసుకుంటూ 2015లో కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ప్రపంచ దేశాలు మొత్తం పర్యటన చేసి అమరావతికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అమరావతికి ఎవరు రారండి, దేశంలో చాలా ప్రముఖ ప్రఖ్యాతమైన ఏరియాలు ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, బాంబే, భువనేశ్వర్, ఒరిస్సా ఇట్లా అంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. వీటన్నిటిని కాదని అమరావతికి ఎవరు రారు, ఇక్కడ మనం చేపట్టడం వేస్ట్ అని చెప్పి తాను చెప్పాను. కానీ నువ్వు కొత్తగా ఎంపీకి వచ్చావు కాబట్టి నీకు తెలియదని చెప్పి చంద్రబాబు తనని సముదాయించాడు. సో ఆ రోజు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చడంతో పాటు కొత్తగా ఎంపీ అయ్యా కాబట్టి నాకు అవగాహన లేకుండా మెలకుండా ఉన్నానని చెప్పి ఆయన ఈరోజు అయితే మాట్లాడారు. సో వాస్తవానికి 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. 2019 నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. సో ఈ 5 సంవత్సరాల కాలంలో అమరావతికి అనుకూలంగా నాని చాలాసార్లు రైతులు చేస్తున్న దానికి సంబంధించి కానీ మిగిలిన దానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో సంఘీభావం కూడా తెలిపిన పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు మాత్రం రాజీనామా చేసే సమయంలో ఖచ్చితంగా ఆ అంశాన్ని ఆయన వ్యతిరేకిస్తూ నేను ఆ రోజు దీన్ని తప్పుపట్టానని చెప్పి ఈ రోజు అయితే గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లే కనుక రాజకీయాలకు సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఏదైతే ఒక పార్టీ మారి మరో పార్టీకి వెళ్ళేటప్పుడు అది అధికార పార్టీ సభ్యుడు కావచ్చు, ప్రతిపక్ష సభ్యుడు కావచ్చు, ఓవరాల్గా పార్టీ మారి ఇంకో పార్టీ చేరే సమయంలో తాను ఉండి వెళ్ళిపోతున్న పార్టీపై ఖచ్చితంగా విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో అమరావతి విషయంలో కానీ లేకపోతే బోండా ఉమ్మ విషయంలో కానీ మిగిలిన విషయం ఇటు పార్టీ కోసం తన సొంత ఆస్తుల్నే అమ్ముకున్నాను అని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేశారు. అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో కేసినేని నాని ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన ఆ రోజు రవాణా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కమిషనర్గా ఉన్నారు. సో ఆ సమయంలో కేసినేని ట్రావెల్స్ నిర్వహణ జరుగుతుంది. ఆ నిర్వహణకు సంబంధించి కూడా ఆ టైంలో కొన్ని రకాల ఆరోపణలు రావడం జరిగింది. కేసినేని నాని ఎంపీ హోదాలో ట్రాన్స్పోర్ట్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయటం, అప్పటి ఉన్న కమిషనర్తో గొడవపడ్డ సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. సో ఈ నేపథ్యంలో దీని కారణంగానే తాను
ట్రావెల్స్ని మూసివేసి నష్టపోయానని చెప్తా ఉన్నారు. సో అప్పుడు జరిగిన పరిణామాలకు సంబంధించి ఆయన ఈరోజు ఉదహరిస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2014లో తెలుగుదేశం పార్టీ ₹1 కూడా ఇవ్వలేదు. తన సొంత డబ్బులతోటే ఎన్నికల్లో నిర్వహించాను, కృష్ణా జిల్లాలో పార్టీని నేనే నిర్వహించాననేది నాని చెప్తున్న మాటగా కనిపిస్తోంది. సో పార్టీ నిర్వహణ కోసం సంబంధించి కానీ, విజయవాడ ప్రజల కోసం సంబంధించి కానీ తన సొంత నిధులను కాపాడుకోలేదు. కానీ తన సొంత ఆస్తులని అమ్మి మరి దాదాపుగా ₹2,000 కోట్ల పైగా ఈరోజు విలువైన ఆస్తులను నేను విజయవాడ ప్రజల కోసం, టీడీపీ కోసం ఖర్చు చేశానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ తాను పార్టీ మారితే 60% వరకు టీడీపీ ఖాళీ అవుతుంది అని చెప్పి అన్నారు. అంటే ప్రధానంగా ఆయన విజయవాడకి సంబంధించి మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఏంటి సార్ పరిస్థితి అన్నప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి 60% ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన నేతలు పార్టీ వీడే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుందని చెప్పి ఆయన ఎన్టీఆర్ జిల్లాని ఉద్దేశించి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే విజయవాడ సిటీకి సంబంధించి 3 శాసనసభ్యులు, అలాగే విజయవాడ రూరల్ జిల్లాకు సంబంధించి 4, మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఈ 7టికి సంబంధించి దాదాపుగా 60% ఆ పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా నాని అర్చర్లు, ఇప్పుడు తిరువురుకి సంబంధించి స్వామిదాస్ కానీ, మైలవరానికి సంబంధించి కానీ సుబ్బారావు, అలా విజయవాడ సిటీకి సంబంధించి బేగ్ కానీ, ఇట్లా పశ్చిమానికి సంబంధించి బేగు, తూర్పుకు సంబంధించి ఆయన కుమార్తె, ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన సొంత అనుచరణ గణం ఒకటి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారంతా కూడా తనతో పాటు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వస్తారనే భావనలో ఆయన అయితే ఈ మాటలు మాట్లాడినట్లు మనం భావించాలి. అయితే చంద్రబాబు ఫ్యామిలీలో చిచ్చు పెడతారు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. అంటే కేసినేని నాని, అదేవిధంగా కేసినేని చిన్ని, వీరిద్దరిని ఉద్దేశించి కేసినేని నాని ఈ మాట అనటం జరిగిందా? అంటే ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానమైన ఒక ఆరోపణ చేశారు. తన కుటుంబ సభ్యుడైన కేసినేని చిన్నిని తీసుకొచ్చి రాజకీయాలు చేపిస్తున్నారు. నిజంగా మీకు అతన్ని విజయవాడ ఎంపీగా కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ తీసుకురావాలంటే పక్కనే ఉన్న గుంటూరు కానీ, ఇటు పక్కనున్న ఏలూరు కానీ, ఆ పక్కనున్న రాజమండ్రి కానీ, ఇవన్నీ కూడా మా సామాజిక వర్గానికి సంబంధించిన టికెట్లే. కాబట్టి వారికి ఇస్తే ఖచ్చితంగా అక్కడ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలనే రాజకీయంగా కూడా తనను ఇబ్బందులు పాలు చేసే దానికి మూలంగానే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ చంద్రబాబు ఖచ్చితంగా నన్ను ఇబ్బందులు పాలు చేసే ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తన కుటుంబంలోనే వివాదాలు పెట్టి ఖచ్చితంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారనేది నాని అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి కావాలనే ఇక్కడ విజయవాడ సిటీలో కావాలనే తన సోదరుని తీసుకొచ్చి పెట్టారనేది నాని భావనగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే చంద్రబాబు మోసగాడు అని చెప్పి ఒక మాట అనటం జరిగింది. దానికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూస్తే రాధిక, ఆయన దాదాపుగా మీడియాతో మాట్లాడిన అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రధానంగా ఆయన అంతిమంగా 2 అంశాలని కీలకంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒకటి బోండా ఉమాకి సంబంధించి, 2 రాజధాని, ఇంకోటి దానికి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు పచ్చి మోసగాడు. చంద్రబాబు మోసగాడు అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చాలామంది చెప్తుంటే విన్నా కానీ తాను ప్రత్యక్షంగా ఈ 10 సంవత్సరాల కాలంలో చూశాను. ఖచ్చితంగా చంద్రబాబుని అయితే ఎవరు నమ్మకూడదని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా చంద్రబాబుకు సంబంధించి గతంలో నన్ను వేయర్గా పోటీ చేయమన్నారు. ఆ తర్వాత కార్యకర్తల నేతలతో తనపై గొడవ పెట్టడం జరిగింది. అలాగే తన సోదరుని 3 రోజుల క్రితం తిరువురు తీసుకొచ్చినప్పుడు తనపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు చంద్రబాబు నన్నే ఎంపీగా ఉండి నాతోనే డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఇండైరెక్ట్గా కొంతమంది విజయవాడకు సంబంధించిన టీడీపీ నేతలు ఎటువంటి అర్హత లేని వ్యక్తులు తనపై విమర్శలు చేస్తుంటే పార్టీ ఎక్కడా కూడా ఖండించిన దాఖలాలు అనేక సందర్భాలు నేను చంద్రబాబుతో మాట్లాడి వీటి దృష్టిలో తీసుకొచ్చినా కానీ దాన్ని ఖండించలేదు. కనీసం దానిపై ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలు లేవు అనేది ఆయన భావనగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే నానిపై ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు గత 5 సంవత్సరాల కాలంగా విమర్శల వర్షాన్ని, వ్యక్తిగత విమర్శలు, దాడులకు ప్రయత్నం చేసినా కానీ చంద్రబాబు ఏ రోజు ఖండించలేదు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు మోసగాడు అనేది ఆయన భావనగా కనిపిస్తూ ఉంది. నా విషయంలో ఇన్ని సంవత్సరాల కాలంగా ఈ విధంగా జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు ఖండించలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన మోసగాడుగా తాను భావిస్తున్నాను. ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మద్దనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.
వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో జగన్తో భేటీ తర్వాత కేసినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లోకేష్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. అలాగే లోకేష్ పైన విమర్శలు కొనసాగించారు. లోకేష్కు ఏ అధికారం ఉందని తనను శాసిస్తాడని నాని ప్రశ్నించారు. పైగా ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. దీంతో నాని వ్యాఖ్యలతో అలర్ట్ అయ్యారు టీడీపీ నేతలు. ఇప్పటికే నాని వెంట వెళ్లేదెవరని ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా నాకు తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే, డెవలప్మెంట్ అటు ఇటు అవుతుంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర ఇవాళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు. చచ్చుగా చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చినా కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది. 60%. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరో. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఆదరిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం. ఆయనకు వదిలేసాం. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్తో భేటీ తర్వాత కేసినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఆయన మాటల్లోనే ఇప్పటి వరకు కూడా విన్నాం. చంద్రబాబు లోకేష్ను టార్గెట్ చేస్తూ విమర్శలకు సంధించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. అలాగే లోకేష్ పైన విమర్శలు కొనసాగించారు. లోకేష్కు ఏ అధికారం ఉందని తనను శాసిస్తాడని నాని ప్రశ్నించారు. పైగా ఎన్టీఆర్ జిల్లాలో 60% తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. దీంతో నాని వ్యాఖ్యలతో అలర్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇప్పటికే నాని వెంట వెళ్లేదెవరని ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి గ్రేట్ హాట్ పొలిటికల్ అప్డేట్గానే మనం భావించవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో జగన్తో భేటీ తర్వాత కేసినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లోకేష్ను టార్గెట్ చేస్తూ విమర్శలు అయితే గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. అలాగే లోకేష్ పైన విమర్శలు కొనసాగించారు. లోకేష్కు ఏ అధికారం ఉందని తనను శాసిస్తాడని నాని ప్రశ్నించారు. పైగా ఎన్టీఆర్ జిల్లాలో 60% తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. దీంతో నాని వ్యాఖ్యలతో అలర్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇప్పటికే నాని వెంట వెళ్లేదెవరని ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా నాకు తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది.
సరే డెవలప్మెంట్ అవ్వదు అటు ఇటు అవుతుంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర ఇవాళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు, చచ్చుతీ చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చినా కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది. 60% ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరో. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఆదరిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయనకు వదిలేసాం.